Hello everyone, good morning. This is Venkateshwarlu from Electrician Academy YouTube channel. మన ఛానల్ లోపల ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ లైఫ్ సేవర్ ప్లగ్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఎలక్ట్రికల్ లైఫ్ సేవర్ ప్లగ్ అని చెప్పడం జరుగుతుంది. మనము సర్వసాధారణంగా ఏం చేస్తామంటే ఇళ్లల్లో అంటే రెసిడెన్షియల్ పర్పస్ లోపల మనం యూజ్ చేసేటువంటి కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి లోపల ముఖ్యంగా ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్స్ వాటర్ ప్యూరిఫైయర్స్ అదేవిధంగా కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ మనము డైలీ లైఫ్ లోపల వాడడం జరుగుతుంది. సో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఏదైనా కారణం చేత వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ రావడం జరిగితే అంటే వోల్టేజ్ పెరగడం కానీ లేదా తగ్గడం కానీ సడన్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ లోపల పెరగడం కానీ తగ్గడం కానీ జరిగినప్పుడు కానీ లేదంటే లీకేజ్ కరెంట్స్ ఫ్లో అయినప్పుడు కానీ ఏదైనా అంటే ఎక్విప్మెంట్ ప్రాబ్లం కావచ్చు లేదా షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ వల్ల లీకేజ్ కరెంట్స్ కనుక ఫ్లో అయితే జరిగేటువంటి అనర్థాలు ఏంటి అని కనుక అయితే ఒకటి ఎక్విప్మెంట్ కాలిపోవడం జరుగుతుంది అంటే ఎక్విప్మెంట్ స్పాయిల్ అవుతుంది. అది కాకుండా హ్యూమన్ బాడీ ఏదైతే ఉన్నదో మనము షార్ట్ సర్క్యూట్ వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. సో వీటి నుండి మనము రక్షణ పొందడానికి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్కి బిగించుకోవడానికి మనకు ఒక లైఫ్ సేవర్ ప్లగ్ మార్కెట్లోకి రావడం జరిగింది. ఈ లైఫ్ సేవర్ ప్లగ్ని ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. లైఫ్ సేవర్ ప్లగ్ ఏదైతే ఉందో ఇదండి. ఇది హవెల్స్ కంపెనీ 16 amps లైఫ్ సేవర్ ప్లగ్. సో ఇది బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి హవెల్స్ కంపెనీ దీన్ని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ప్లగ్ని మనము ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, దాని యొక్క యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చూద్దాం. బాక్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దీనిపైన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 16 amps 30 milliamps ప్లగ్ అన్నాడండి. సో దీని కరెంట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 16 amps. అదే కనుక షార్ట్ సర్క్యూట్స్ కరెంట్ కానీ లీకేజ్ కరెంట్స్ కానీ జస్ట్ 30 milliamps కనుక ఫ్లో అయితే ఆటోమేటిక్గా ప్లగ్ ట్రిప్ అయ్యి ఎక్విప్మెంట్ సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఒక పర్సన్ షార్ట్ సర్క్యూటెడ్ ఎక్విప్మెంట్ కనుక టచ్ అయితే మన బాడీ నుండి కరెంట్ ఫ్లో అవుతుందండి. బాడీ నుండి కరెంట్ కనుక ఎక్కువ మొత్తంలో ఫ్లో అయితే అదే మన డెత్కి కాజ్ అవ్వడం జరుగుతుంది. సో అంత కరెంట్ కాకుండా జస్ట్ 30 milliamps కరెంట్ ఫ్లో అవ్వంగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల ఈ ప్లగ్ ఏమవుతుంది అంటే ట్రిప్ అయిపోయి సప్లైని ఆఫ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎక్విప్మెంట్ సేవ్ అవుతుంది, అదేవిధంగా మన లైఫ్ రిస్క్ సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లగ్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. చూడండి, ఇదే మనం చూసేటువంటి 30 milliamps అండ్ 16 amps లైఫ్ సేవర్ ప్లగ్. సో ఇది 16 amps 3-pin ప్లగ్. ఈ 16 amps 3-pin ప్లగ్ని మనం కనుక ఫ్రంట్ ప్యానల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ లోపల మనకి 16 amps సాకెట్కి ఫిట్ అయ్యేటువంటి 3 pins ఉండడం జరుగుతుంది. సో దీంట్లోపల ముందుగా దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే దీని బ్రాండ్ నేమ్ నోట్ చేయబడింది. దట్ ఈస్ ద హవెల్స్ బ్రాండ్ నేమ్. దీని కెపాసిటీ కూడా మెన్షన్ చేశారు 16 amps. ఇది లీకేజ్ కరెంట్స్ కూడా 30 milliamps అని దీనిపైన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ హవెల్స్ లోపల ఇది లైఫ్ సేవర్ ప్లగ్ అని ప్రింట్ చేసి ఇచ్చారు. సో దీన్ని మనము ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, బిగించుకోవాలి అనేది కనుక చూసినట్టయితే ముందుగా మనము ఏ ఎక్విప్మెంట్కి అయితే బిగిస్తున్నామో ఆ ఎక్విప్మెంట్ యొక్క ప్లగ్ని కట్ చేసి దాంట్లో వచ్చేటువంటి టర్మినల్స్ని 3 వైర్లను తీసుకొని ఈ ప్లగ్కి బిగించాల్సి ఉంటుంది. దీంట్లో కింద మీరు చూసినట్టయితే ఇక్కడ కింద బాటం లోపల 2 స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్ని మనము ఓపెన్ చేస్తే స్క్రూస్ని కనుక ఓపెన్ చేస్తే ఇది మనకు కార్డు ఓపెన్ అవుతుందండి. క్యాప్ ఓపెన్ అవుతుంది. క్యాప్ ఓపెన్ అయినాక మీకు ఇక్కడ ఒక ప్లాస్టిక్ పట్టీ కనబడుతుంది. ఎందుకు అంటే ఇది ఏదైతే కేబుల్ మనం బిగిస్తామో కేబుల్ని అటు ఇటు కదిలి లూజ్ కాంటాక్ట్ అవ్వకుండా సేఫ్టీ కోసం ఇది ఇవ్వడం జరిగింది. సో దీని మధ్యలో నుండి మనము కేబుల్ తీసి ఇక్కడ కనుక చూస్తే మనకు 3 టర్మినల్ పాయింట్స్ 3 స్క్రూస్ కనబడతాయి. మొదటి దాంట్లో LE అండ్ N అని ఉండదండి.
సో ఇదే కాదండి, ఏ ఎలక్ట్రికల్ 3 పిన్ ప్లగ్ బిగించినా సరే ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అంటే ఈ పిన్ మీద కనపడుతుందండి, కింద ఉన్నటువంటి 2 పిన్నులలో రైట్ సైడ్ పిన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఖచ్చితంగా ఫేజ్ వైర్కే బిగించాలి. గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ పిన్ను ఫేజ్ వైర్కే బిగించాలి, లెఫ్ట్ సైడ్ పిన్ వచ్చేసి న్యూట్రల్ వైర్కి బిగించాలి. సో ఇక్కడ మనకి 3 కనెక్షన్స్ ఉన్నాయి. దీనిపైన ఇండికేట్ చేయబడి ఉన్నది ఆల్రెడీ LEN. సో L అనేది లైన్ అని, E అనేది ఎర్తింగ్ కనెక్షన్ అని, అదేవిధంగా N అనేది న్యూట్రల్ వైర్ అని మెన్షన్ చేస్తూ ఉన్నది. సో దీంట్లోపల మనకు 3 వైర్స్ను బిగించి ఈ క్యాప్ను బిగించి మనము సాధారణంగా ప్లగ్ లాగానే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ సాధారణ ప్లగ్ లాగానే యూజ్ చేస్తే ప్లగ్ ఫ్రంట్ ప్యానెల్ కనుక చూసినట్టయితే చూడండి, ఇక్కడ మీకు 2 బటన్స్ ఒక ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. ఈ ఇండికేటర్ ఏదైతే పవర్ సప్లై ఇండికేటర్ ఉందో ఇది పవర్ సప్లై ఇండికేటర్. అదేవిధంగా టెస్ట్ పాయింట్, ఇది వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి జస్ట్ ఒక పిన్ లాగా చిన్న ప్లాస్టిక్ బటన్ ఇచ్చారు, అది ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది టెస్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ రీసెట్ బటన్, ఇంకొక బటన్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా హై కరెంట్స్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ ఫ్లో అయినప్పుడు ఈ ప్లగ్ ఆటోమేటిక్గా ట్రిప్ అయ్యి సప్లై ఆఫ్ చేస్తుంది. సప్లై ఆఫ్ చేసినప్పుడు మన పవర్ని రీస్టోర్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రీసెట్ బటన్ ఏదైతే ఉందో రీసెట్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి సప్లై రీస్టోర్ అవుతుంది. సో ఈ విధమైనటువంటి ప్లగ్స్ని మనము ఏదైతే కాస్ట్లీ ఎక్విప్మెంట్స్కు వాడుకోవడం ద్వారా మనం ఎక్విప్మెంట్స్ని యాజ్ వెల్ యాజ్ మన లైఫ్స్ని సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి పాయింట్ ఉంది. ఏంటి అంటే సాధారణంగా మనము అన్ని గాడ్జెట్స్ అంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ అని చెప్పుకున్నాం కదండి, వీటికి 5 amps సాకెట్స్ మాత్రమే బిగించి ఉంటాయి, 5 amps సాకెట్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ఏముంది, ఈ ప్లగ్ పాయింట్ ఏదైతే ఉన్నదో మనకి ఇచ్చింది దిస్ ఈజ్ ఏ 16 amps ప్లగ్. సో ఇది 5 amps సాకెట్లో ఫిట్ అవ్వదండి. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది, ప్లగ్ మార్చాలి, సాకెట్ మార్చాలి. ఒకవేళ సాకెట్ మార్చడం రిస్కీ అనుకుంటే మార్కెట్ లోపల మనకు ఈ విధమైనటువంటి కన్వర్టర్ దొరుకుతుందండి. దీన్ని మనం కన్వర్టర్ అంటాం. ఇది 40 నుండి 50 రూపాయల కాస్ట్ లోపల అన్ని మార్కెట్లో అన్ని ఎలక్ట్రికల్ షాపుల్లో దొరుకుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే 6 amp to 16 amps అంటే 6 amps సాకెట్ నుండి 16 amps సాకెట్కు ఈ కన్వర్టర్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, అదే కన్వర్టర్ ఇది. దీంట్లోపల కనుక చూసినట్టయితే ఇక్కడ 3 పిన్ ప్లగ్ లాగా ఉంది కదండి, ఇది వచ్చేసి మనకు 6 amps ప్లగ్ సెట్ అయ్యేటువంటి పిన్. ఈ సైడ్ కనుక చూసినట్టయితే ఈ సైడ్ మనకి ఇది 16 amps సాకెట్ ప్లగ్ ఏదైతే ఉందో చూడండి 16 amps సాకెట్కి ఫిట్ అవుతుంది. దీన్ని తీసుకొని ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే 6 amps ప్లగ్ ఉందో 6 amps సాకెట్ లోపల ఇన్సర్ట్ చేసి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధమైనటువంటి ఎక్విప్మెంట్స్ని మనం యూజ్ చేయడం ద్వారా మనకి ప్రమాదాల నుండి హ్యూమన్ బాడీస్ని యాజ్ వెల్ యాజ్ మన లైఫ్ రిస్క్ని కూడా తగ్గించుకొని వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో కాస్ట్ విషయం థింక్ చేయకుండా ఏదైతే ఉందో దీన్ని మనము సెట్ చేసుకొని చేయడం ద్వారా అంటే పర్చేజ్ చేసి చేయడం ద్వారా లైఫ్ రిస్క్ని అదేవిధంగా ఎక్విప్మెంట్ని సేవ్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎక్విప్మెంట్ యొక్క లింక్ ఏదైతే ఉందో లింక్ మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ నుండి ఎక్విప్మెంట్ మీకు అమెజాన్కి వెళ్ళి ఎక్విప్మెంట్ను పర్చేస్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.